మంచిర్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉద్యోగాలు 50,000 దాటలే. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్న పార్టీగా అధికారంలోకి వచ్చినట్టు 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత ఈనాడు కాంగ్రెస్ పార్టీది రాష్ట్రంలో. మిత్రులారా, మీ అందరూ తెలుసు, పట్టభద్రుల తర్వాత యొక్క భవిష్యత్తు ఉద్యోగం. పట్టభద్రులు అయిన తర్వాత, ఇంకా పై చదువులు చదివిన తర్వాత వారు కోరుకునేది ఉద్యోగం. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఇచ్చే సత్తా, స్థైర్యము, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పడానికి తార్కాణం మేమిచ్చినటువంటి 56,000 ఉద్యోగాలు. మిత్రులారా, ఇవాళ ముఖ్యమంత్రి సమక్షంలో చెప్తా ఉన్నాం, మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న, న్యాయంగా ఖాళీగా ఉన్న ఖాళీలన్నీ కూడా వచ్చే రోజుల్లో భర్తీ చేస్తాం. ఇంకా 1000 ఉద్యోగాలు మీకు ఇచ్చి తీరుతామనే మాట కూడా మంచిర్యాల సభా వేదికగా మీ ముందు ఈ మాట పెడతా ఉన్నాను. మంచిర్యాలకి ప్రేమ్ సాగర్ చెప్పినట్టు ఒక ప్రత్యేకత ఉంది. ఉద్యమాల గడ్డగా పేరుంచినట్టు జిల్లా. ఆనాడు ఇంద్రవెల్లో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు జరిపిన సభ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అంకురార్పణ చేసింది. ఆ తర్వాత 14 ఏప్రిల్లో ఖార్గే గారు మంచిర్యాల పట్టణంలో జరిగిన సభ దానికి దోహదపడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నో మలుపులు తిప్పిందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ఇప్పుడు దేవుడి పేరున ఓట్లు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్లుగా మీరు ఏం చేశారో చెప్పి పట్టభద్రుల ఓట్లు అడగాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీజేపీ నాయకులు వస్తే నిలదీయండి. 4 ఎంపీలను ఈ ప్రాంతం నుంచి, ఒక కేంద్ర మంత్రి కూడా ఈ ప్రాంతం బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో మీరు తెలంగాణకు తీసుకొచ్చి సున్నా కాదా అని అడగండి అనే విధంగా మేము మనవి చేస్తా ఉన్నాను. ప్రజలకు ఏం చేస్తారో, ఈ 10 ఏళ్ళు ఏం చేసినారో చెప్పి ఓట్లు అడగాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఆషామాష ఎన్నిక కాదు. పట్టభద్రులు, చదువుకున్నవారు జరుపుతున్న ఎన్నిక. మీకోసం, మీ భవిష్యత్తు కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సింది అడగటానికి వచ్చినాం. మిత్రులారా, పని చేసేవాడిని ప్రోత్సహించాలి. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి. ఇవాళ ఎవరెవరికో ఓటేస్తే మన సమస్యలు తీరే పరిస్థితే లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇస్తున్నది. భవిష్యత్తులో పట్టభద్రుల యొక్క భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నెత్తినేసుకొని ముందుకు పోతుందన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మమ్మల్ని నమ్మండి. రేవంత్ రెడ్డి గారా, మేమేనా? మాట ఇస్తే కట్టుబడి పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీలో, అందులో మాట కట్టుబడి ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వారం. మాట ఇస్తే తప్పే పరిస్థితి లేదు. వెనక ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించుకునే పనిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఉద్యోగాలతో పాటు అభివృద్ధి, సంక్షేమాన్ని ఇచ్చింది. అదే మాదిరిగా ముందుగా ఈ స్పీడ్తో పోవాలంటే మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా పట్టభద్రులు.